నమస్తే. కాసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. నేను ఆయన ఇష్టం, ఆయనే ప్రతిపక్ష ఆ పార్టీలో ఉన్నాడు. వాళ్ళ అయ్య కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు కాబట్టి సరే వాళ్ళు మాట్లాడుకొని ఏమైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ మాట్లాడడం ఇది కొంత ఎట్లా అంటే ఆయనే అధికారంలో ఉండి ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి తీరుగా ఇలా ఏమైనా చేసుకోండి నన్ను, నాకేం భయమా అన్నటువంటి తీరుగా ఇలా కేటీఆర్ మాట్లాడాడు. కొన్ని కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను కనుక చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి అనరానటువంటి మాటలు చెప్పరానటువంటి భాషలో ఒకటే ప్రెస్ మీట్లో 30 నిమిషాల ప్రెస్ మీట్లో 300 తిట్లు తిట్టిండు రేవంత్ రెడ్డిని. అచ్చొచ్చిన ఆంబోతాని, రంకెలేసేటువంటి ముఖ్యమంత్రి అని, సన్యాసి అని, దరిద్రుడని. మరి నా నోట్లకి వెళ్ళి చెప్తా ఉంటే మరి నేనన్నాను కావచ్చు అని చెప్పేసి అనుకునేరు. ఇదంతా కూడా కేటీఆర్ అన్నటువంటి మాటలు, పీకండి అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఈ మాటలు విన్న తర్వాత కొంచెమైనా రేషం ఉన్నట్టయితే ఉంటే ఇమ్మీడియట్గా కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ మాటలు అవి తన్ని పడుకోబెడితే ఇలా కేసీఆర్ కనీసం కనరాకుండా ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితం అయిపోయాడు. ఇవాళ మరి పిచ్చి లేచిందా మెంటల్ లేచిందో తెలియదు కేటీఆర్కి. నోటికి ఎంత వస్తే అంత కేటీఆర్ని ఆడిపోసుకోవడం జరిగింది. అంతేకాకుండా బట్టి విక్రమార్కను ఉద్దేశిస్తూ ఆయన పదవి ఉంటుందో పీకుతుందో తెలియదు అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇప్పుడు వీళ్ళ నాయనకి ఇట్లా ఏమన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడా, లేకపోతుంటే నేనే సీఎం అవుతానని అనుకుంటా ఉన్నాడా, లేకపోతుంటే ఆయన యొక్క పోస్టుకి రేపో మాపో హరీష్ రావు ఎసరు పెట్టబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు వస్తూ ఉంటే కొంత మైండ్ ఏమైనా పని చేయకుండా ఏమైనా డిస్టర్బ్గా ఉండి మాట్లాడినా, తాగొచ్చి మాట్లాడిందా, లేకపోతుంటే మేలుకొచ్చి మళ్ళీ వచ్చి ఆయన మాట్లాడినో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. నోటికి ఎంత వస్తుందంత మాట్లాడిండు. ఇదే భాషా విధానం పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడవచ్చా, పేగులు మెడకేసుకుంటా అన్నటువంటి మాటలని రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చా అంటే ఇటువంటి దుర్మార్గులు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసినప్పుడు ఆ విధమైనటువంటి భాషా రూపంలోనే స్పందిస్తేనే ఇటువంటి దరిద్రులకు తలకెక్కుతుంది. ఏం భాష అంటే అది? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా ఏమనాలి చెప్పండి దీన్ని? ఇది తెలంగాణ సంస్కృతి అనాలా? ఏమనాలి దీన్ని? అంటే సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తారన్నట్టు. మళ్ళీ దాని తర్వాత కూడా వీళ్ళు ఒక మాటని అక్కడ ముఖ్యమంత్రితో 4 మాటలు అనిపించుకొని ఓహో రేవంత్ రెడ్డి ఈ విధంగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధమైనటువంటి భాషను మాట్లాడవచ్చు అని చెప్పేసి నువ్వు విమర్శించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలపైన మీరు విమర్శించేటువంటి ఆ ప్లేస్లోనే ఉన్నారు, మీరు ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది. నువ్వే ఇప్పుడు మీ బాగా ఉన్నాడు కదా, హరీష్ రావు ఉన్నాడు కదా, మీ హరీష్ రావు ఏమో నీ యొక్క నీకున్నటువంటి ఆ బల్పు మాటలు ఎక్కడ మాట్లాడట్లేదు కదా, నీలాగా ఆ దరిద్రమైనటువంటి భాషను ఎక్కడ కూడా వాడట్లేదు కదా. నీకెందుకు మరి అహంకారం? ఎందుకు రేపో వాపో జైలుకు పోతావు అన్నటువంటి ఉద్దేశంతో ఏమన్నా ప్రెస్ స్టేషన్లోకి పోయి ఏమన్నా మాట్లాడుతూ ఉన్నావా? మరి మతి తప్పి మాట్లాడుతూ ఉన్నావు, మతి ఉండి మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. ఒకసారి చూస్తే చాలా ఘోరమైనటువంటి బట్టలు ఇప్పుతాడట. మరి బట్టలు ఇప్పితే ఏం కనబడతాయి? మరి ఎందుకు బట్టలు ఇప్పడం? నువ్వెందుకు ఇప్పడం? రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతున్నావు అంటాడు, ఆయనకి ఇప్పుకోరాదా? నువ్వు పోయి ఇప్పుతావు. ఆ రోజు 4 కోట్ల మంది ప్రజల ముంగట బట్టలు ఇప్పుతున్నావు అంటాడు ఈ మునగాడు. గిదేం రోగం ఆయనకు? బట్టలు ఇప్పు రోగం. నేను బట్టలు ఇప్పుతా నేను. మరి బట్టలు ఇప్పిన తర్వాత మరి ఏమేం చూస్తున్నాడు మరి నాకు అర్థం కావట్లా. ఏముంటుంది ఆడ బట్టలు ఇప్పడానికి? నువ్వు ఒక ఎమ్మెల్యే కదా, ఒక నియోజకవర్గానికి బట్టలు ఇప్పుడెందుకు నీకు? ఇంకా ఇజ్జత్ తక్కువ మాటలు బంద్ చేయి. ఇప్పటికే 2 సార్లు మీకు అవకాశం ఇచ్చిండ్రు. 2 సంవత్సరాల తర్వాత 2 పర్యాయాల తర్వాత రాష్ట్రంలో మరో ప్రభుత్వానికి మరో పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. 10-14 నెలలు కావట్లేదు, ఇప్పుడే రెచ్చిపోయి ఇప్పుడే ఏదో రాష్ట్రం అంతా ఆగమైపోయినట్టుగా మీ దరిద్రమైనటువంటి నిర్ణయాలతోటి మీరు చేసినటువంటి అరాచకాలతోటి రాష్ట్రం అంతా కూడా అగమ్య గోచరంగా తయారైపోయింది.
సో ఇప్పుడేమైనా పొడిగెళ్తా అందా ఉంటే అది కూడా లేదు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ పరిస్థితి కూడా అట్టే ఉన్నది. సో వీళ్ళు కూడా వెలుగబెట్టింది ఏం లేదు. కానీ అడిగేటువంటి భాష వేరుంటుంది, అడిగేటువంటి పద్ధతి వేరే ఉంటుంది, విమర్శించేటువంటి స్థాయి వేరేగా ఉంటుంది. సో అడ్డమైనటువంటి లాంగ్వేజ్లా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఉరగబెడతావు. నీ నాయన నువ్వు ఇలా రాష్ట్రాన్ని మొత్తం ఏదో అగ్రగామిగా నిలబెట్టిన మాయ దున్నిండు, మాయ దున్నితే వచ్చినటువంటి పైసలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచడం, జీడిపిని పెంచడం, తలసరి ఆదాయం పెంచడం అన్నటువంటి తీరుగా గఫాలు కొడతా ఉన్నాడు. ఇదా మాట్లాడేది. ఇంకేం మాట్లాడిండా అంటే సిగ్గు లేనోడు తలమాసినోడు, సిగ్గు లేనోడు తలమాసినోడు మూతి మీద తన్నుడు. ఎవరి మూతి మీద ఎవరు తన్నుడు ఇప్పుడు తెలుసు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా నిన్ను మీ నాయనని తంతే ఒకరేమో ఫామ్ హౌస్లో పనుకున్నారు, నీకేమో దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు. అంటే 10 సంవత్సరాలు అధికారం చేపట్టిన తర్వాత పదవి పోగానే వీళ్ళ మతి కూడా పోయినట్టుగా కనబడతా ఉన్నది. సో చాలా చాలా ఇంకా వీటితో పాటు ఇంకా చాలా మాట్లాడడం జరిగింది. సో అచ్చొచ్చిన ఆంబోతు, దివాలకోరు, సన్యాసులు, సిగ్గులేనోడు, మూర్ఖుడు, దివాలకోరు ముఖ్యమంత్రి అంటూ మాట్లాడినటువంటి మాటలు. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం. సో భాషా విధానం పట్ల ఎవరైనప్పటికీ కూడా ఆ విధానంలో వాళ్ళు, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళని చూసి నలుగురు ఇన్స్పైర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరే ఈ అడ్డగోలు లాంగ్వేజ్లో పోయి బొక్కలు నూకండి, పోయి ఇటువంటి మాటలు మాట్లాడితే బొక్కలు నూకండి. నిజంగా కూడా చేత కాకుండా ఉన్నదంటే మరి అది కూడా మీరు సపరేట్గా చేతులు ఎత్తేది. వాళ్ళే ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక చూస్తే ఒకసారి వినిపించే ప్రయత్నం కూడా చేస్తా. నా రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది, నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలాకోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు, అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు, అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత క్యాబినెట్లోని సహచరుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు. ఇది మా కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక. తెలంగాణ స్టేట్. సో ఇంతే కాకుండా ఇంకొక మాట కూడా మీకు వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. చర్చకు అలాగే వీళ్ళు కూడా తొందరగా ఈ డైలాగులు వస్తాయి ఇళ్ళ నోట్లకి వెళ్ళి కూడా. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇప్పటిదాకా చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకు రా, ఇదిరా అదిరా ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ, రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు, 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి, స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేము ఉన్నాం, దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్ అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. అక్కడనో ఇక్కడనో చర్చ కాదు, బహిరంగంగా అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు ఇప్పుతాం. ఇది మా సవాల్. ఈయన సవాల్ చూసినావు కదా, ఏం సవాలు? బట్టలు ఇప్పే సవాల్ అన్నట్టు ఈయన ఇసిరింది, బట్టలు ఇప్పే సవాల్. అక్కడ ఇక్కడ కాదు, అక్కడ ఇప్పుతాం. ఇక ఇది అన్నట్టు కేటీఆర్ సవాల్ ఇది. దమ్ముంటే చర్చ పెట్టు. మరి చర్చ పెట్టినప్పుడు నీ అయ్యకు దమ్ము లేదా? మీ నాయనకు దమ్ము లేదా అసెంబ్లీకి వచ్చేటువంటి దమ్ము? మరి మీ అయ్యని ఎందుకు రమ్మని చెప్పు, మీ నాయనని ఎందుకు రమ్మని చెప్పట్లేదు? మీ నాయనని రమ్మని చెప్పాలి కదా అసెంబ్లీలో ఒకవేళ చర్చ పెట్టినట్టు అయితే ఉంటే. ఒక్కసారి కూడా కనీసం అసెంబ్లీలో ముఖం చూపెట్టేందుకు రానటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్, మీ నాయన మరి ఎందుకు రావట్లేదు చర్చలు పెడితే? ఈ మొగోడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. ఇది నువ్వు చర్చకు రమ్మంటే వాళ్ళు వస్తారు. ఇంకా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే, సీఎం రేవంత్ అచ్చొచ్చిన ఆంబోతు మాదిరి రంకెలు వేయడం మానుకోవాలన్నారు.
తెలంగాణ ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. సభా సాక్షిగా 4 కోట్ల ప్రజల ముందు సీఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పుతామని హెచ్చరించారు. పాలన చేతగాని సన్యాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన భావదారిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ సో దీంట్లో ప్రతి ఒక్క సెంటెన్స్లో ఒక బూతుతోటి స్టార్ట్ అయ్యి మరో బూతుతోటి ఎండ్ అవుతూ ఉన్నటువంటి కేటీఆర్ భాషా విధానం. సో ఏమని చెప్పడం జరుగుతూ ఉన్నది, ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో చర్చకు. ఆర్థిక స్థితి రాష్ట్రంలో 30,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి అప్పజెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధమైనటువంటి అప్పల కుప్పగా చెప్పిండో చేసిండో మీ నాయన ఇలా రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. దాని మీద బహిరంగ చర్చలు ఎందుకు? అది తెరిచినటువంటి పుస్తకమే కదా, అందరికి తెలిసినటువంటి విషయమే. మీ నాయన చేయలేదా? అదంతెందుకు? తెలంగాణ ఆర్థిక స్థితి పైన కాదు, నువ్వు, మీ చెల్లె, మీ బావ, మీ ఇంకో అన్న ఉన్నాడు కదా సంతోష్రావు, మీ నాయన, వీళ్ళందరి గతంలో స్థితిగతులు, మీ ఆర్థిక స్థితిగతులు, తెలంగాణ ఉద్యమం సమయంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, మీ ఇంటి స్థితిగతులు నేను చెప్పేది, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కాదు, మీ యొక్క ఇంటి స్థితిగతులు, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మీ స్థితిగతులు, మీ ఆర్థిక స్థితిగతులు, మీ ఆస్తుల వివరాలు, మీ ఫామ్ హౌస్ల వివరాలు, విదేశాల్లో పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి అంత గురించి ఒకసారి బహిరంగ చర్చకు సిద్ధమా? అప్పుడున్నటువంటి ఆస్తులే మీకు ఇప్పుడు కలిగి ఉన్నాయా? దీని మీద బహిరంగ చర్చకు రావాలి. నీకు దమ్ముంటే ఇప్పుడు ఈ సభలు సిద్ధంగా. ఇస్త్రీ బట్టలు లేనటువంటి కేటీఆర్ ఇలా విమానాలు కొనుక్కునేటువంటి స్థితికి ఎదిగిపోయాడు. ఇది మీ ఆర్థిక స్థితి. ఎక్కడి ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ నాయన ఫామ్ హౌస్లో దున్నినటువంటి ఆ పంట కోస్తే వచ్చినాయా మీకేమైనా? అప్పులు లేనటువంటి ఆస్తులు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఈ ఆర్థిక స్థితి గురించి మాట్లాడాలి కదా మేము. పాలన చేతగాని సన్యాసి ముఖ్యమంత్రి రేవంత్. ఇంకొక 4 సంవత్సరాలు వెయిట్ చేద్దాం. ఎందుకు తొందరపడతావు నువ్వు? ఎగిరెగిరి పడతా ఉన్నది. ఎందుకు ఎగిరెగిరి పడతా ఉన్నావు? 14 నెలలు అయిపోయింది, ఇంకో ఉన్నది కదా, ఇంకో 4 సంవత్సరాల పాటు ఉన్నది. ఆయన సన్యాసి అయితే కావచ్చేమో, ప్రజలకు కనుక ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే జనాలే నువ్వు పనికిరావు ఇక్కడ రాష్ట్ర ప్రజలకి, నీకు పరిపాలన చేత కాదు, నువ్వు ఇంటికాడ కూకోమని చెప్పేసి నీ అయ్యకైతే ఏదైతే గతి పట్టిందో రేపు రేవంత్ రెడ్డి కూడా గదే పడుతుంది, కాదనట్లేవు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలం పూర్తి కాకముందుకే నువ్వు చేతగాని సన్యాసి ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్నాడు. ఏ హోదాలు అంటావు నువ్వు? ఏ హోదాలు అంటావు నువ్వు? ఇలా చేతగాని సన్యాసి, రాష్ట్రాన్ని పరిపాలించలేనటువంటి దమ్ము లేనటువంటి కేసీఆర్ని నువ్వు పనికిరావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, సన్యాసి నువ్వు కూకో ఫామ్ హౌస్లో అని చెప్పేసి ఆడ పడుకోబెట్టిండు. సన్యాసి మరి ఆయన ఈయన ఒకసారి గుర్తుపెట్టుకో. ఇదొక మాట. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటీశ్వరులైన మహిళలను మాత్రమే రేవంత్ ఓట్లు అడగాలన్నారు. తెలంగాణ దివాలా తీసిందని గత 15 నెలలుగా కాంగ్రెస్ గ్లోబల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారన్నారు. కాళేశ్వరంపై కొంతమంది సన్యాసులు చెత్తవాగుడు బంద్ చేయాలని అన్నారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై ఫిబ్రవరి 17న డిప్యూటీ సీఎం బట్టి విడుదల చేసిన సమగ్ర నివేదికను రేవంత్ చదువుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. సిగ్గు మానం లేని మూర్ఖపు ముఖ్యమంత్రి అని విమర్శించారు. సో సిగ్గు మానం లేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పడంతో పాటు కేసీఆర్ను దూషించడం మానుకోకుంటే రేవంత్ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పాపం బట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నారని, ఆయన ఉద్యోగం ఉంటుందో పోతుందో అని అంటే ఉంటుందో పీకుతుందో అని అన్నారు. ఉంటుందో పీకుతుందో తెలియదు అని చెప్పేసి అన్నాడు. అప్పులకు వడ్డీ రేవంత్ 6,500 కోట్లు అంటున్నారని, బట్టి 2,200 కోట్లు అంటున్నారని తెలిపారు. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించడం చేతకాదని తెలిపారు. కేంద్రం ఇచ్చే దానికంటే కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ఇచ్చేది ఎక్కువని చెప్పుకొచ్చారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. హైడ్రాతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్కు వెన్నుపోటు పొడిచిందన్నారు. నీళ్ళిచ్చుడు చేత కాకుంటే క్రాప్ హాలిడే ప్రకటించాలని చెప్పేసి అన్నాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై కూడా కేటీఆర్ ఫైర్ అయిండు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంలా నిలబడుతున్నారన్నారు. రేవంత్ సంజయ్లు ఆర్ఎస్ బ్రదర్స్ అని మార్కెట్లో చెప్పుకుంటున్నారని సీఎం రేవంత్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
బిల్డర్స్ దగ్గర స్క్వేర్ ఫీట్కు రేవంత్ రెడ్డి 150 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. రాహుల్ మోదీ కులంతో ప్రజలకు ఏంటి లాభం అని ప్రశ్నించారు. అమృత్ టెండర్లు పొంగులేటి ఇంటిపై ఈడీ రైట్స్ను బయట పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్లకు వీళ్ళు తలొగ్గి ఎస్ఆర్ అని చెప్పేసి అనాలన్నట్టు. ఎస్ఆర్ అని చెప్పేసి అనాలి. ఇప్పుడు బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి అంటగట్టినప్పుడు ఈ లిక్కర్ సంబంధించినటువంటి స్కామ్లో మీ చెల్లకు బెయిల్ వచ్చినప్పుడు బీజేపీతో నువ్వు అంటగాగినావు బీఆర్ఎస్ అని చెప్పేసి అని అట్ట కూడా ప్రచారం అయిపోయింది. ఇప్పుడు కొన్ని సంబంధించినటువంటి కేసులలో నువ్వు ఇరుక్కపోయేటువంటి అవకాశం ఉంటుంది, నిన్ను బీజేపీ కాపాడుతుందని చెప్పేసి చాలా అటువంటి ప్రచారం కొనసాగుతూ ఉన్నది. మరి దీనికేం సమాధానం చెప్తావు కేటీఆర్? ఈ అడ్డగోలు అనేటువంటి ఆరోపణలు మానుకో, ఆధారాలతో నిరూపించాలి ఏదైనా ఉంటే. ముందుగా నీ కనుక నీ తంగు కనుక స్లిప్ అయితే, నీ నోరు కనుక ఇంకా ఇట్లనే లేచినట్టు ఉంటే అది చాలా వేరే పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి, నువ్వు ప్రజాప్రతినిధి, అలాగే గతంలో మంత్రిగా పనిచేసినావు కాబట్టి సో నిన్ను చూసి ఇంకో నలుగురు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ తలదిక్క మాటలు మాట్లాడి ఈ చెప్పలేనటువంటి భాషలో విమర్శించుకుంటూ ఇలా ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో బట్టగాల్చి మీదేస్తామంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సహించేటువంటి పరిస్థితి ఉండదు. ఫస్ట్ నీ తంగుని, నీ నోరుని అదుపులో పెట్టుకో. ఏ మాటలు ఇవి? ఒక దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడుతావు నువ్వు. ముఖ్యమంత్రి గారు దీన్ని ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈ మాటల పట్ల మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఈ సంబంధించినటువంటి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలపైన మరి ఎట్లా స్పందిస్తుందని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.